వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మనము బేకరీ స్టైల్లో వెనిలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బేసిక్ కేక్ రెసిపీ కనుక మనకు తెలిసినట్లయితే ఎన్నో వెరైటీస్ ఆఫ్ కేక్ ఫ్లేవర్స్ ఇంట్లోనే ట్రై చేయొచ్చు. సింపుల్గా చెప్తున్నా కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కేక్ చేసుకోవచ్చు. ఎవరు చేసినా పర్ఫెక్ట్గా కూడా కుదురుతుంది. ఇక కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. మైదా, పంచదార, ఆయిల్ 3 ఈక్వల్ పోర్షన్స్లో ముందుగానే రెడీ చేసుకొని ఉంచుకోండి. ఆయిల్ ప్లేస్లో మనం బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాడుతున్న ఎసెన్స్ ఆన్లైన్లో పర్చేస్ చేశాను. బేకింగ్ పౌడర్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ముందుగా 2 ఎగ్స్ని మిక్సర్ జార్లో వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా అందులో వేసుకొని బాగా ఫ్రోతీ అయ్యేదాకా గ్రైండ్ చేయండి. ఇలా బాగా ఫ్రోతీ అయిన తర్వాత షుగర్ కూడా అందులో వేసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు మైదా ఇంకా ఆయిల్ కూడా అందులో వేసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇలా ఈ విధంగా బ్యాటర్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు కేక్ ప్యాన్కి ఆయిల్ అప్లై చేయండి. బటర్ పేపర్ అయినా లేదా మైదా డ్రెస్ చేసి అయినా తీసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం ఆ కేక్ ప్యాన్లో వేయండి. కేక్ ప్యాన్ని ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. ఇప్పుడు ఓవెన్ని 180 డిగ్రీస్ టెంపరేచర్లో ముందుగా ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయిన తర్వాత కేక్ ప్యాన్ ఓవెన్లో పెట్టి 180 డిగ్రీస్ టెంపరేచర్లో 30 మినిట్స్ బేక్ చేయండి. కేక్ని ఒక వైడ్ ర్యాక్ మీద ప్లేస్ చేయడం వల్ల కింద పైన గాలి తగిలి చల్లారుతుంది. ఇప్పుడు టూత్పిక్ని సెంటర్లో కుచ్చి అయిందో లేదో చూసుకోండి. అంతే అండి, జాగ్రత్తగా డిమౌల్డ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారా కేక్ ఎంత బౌన్సీగా మాయిస్ట్గా ఉందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేసి ఉంచండి.